దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగంగా కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేనెప్పుడు కనబడేదను. నీ దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇదిన వాక్య భాగము కొరకై నీకు స్తోత్రాలు నాయన. మీ ఆత్మ సహాయంతో మాట్లాడటకు కావలసిన కృపను మీరు విడుదల చేయండి. నీ కృపతో జ్ఞాపకం చేసుకుని మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీరు నాలో ఉండండి, నాతో ఉండండి, నాతో మాట్లాడండి ప్రభువా. సమయోచితమైన జ్ఞానం ఇచ్చి వివరించుటకు కావలసిన కృపను విడుదల చేసి అయ్యా వినువారి హృదయంలో ఫలించినట్లు సహాయం దాయిచ్చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇదిన వాక్య భాగం మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథం 42:1 మనము ఈ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, కీర్తనల గ్రంథంలో 5 స్కందాలు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థ స్కందము, పంచమ స్కందము అని 5 స్కందాలు ఉన్నాయి. మరి ఈ 5 స్కందాల్లో ద్వితీయ స్కందానికి సంబంధించిన మొదటి కీర్తనే 42వ కీర్తన. ఈ 42వ కీర్తనలో మొదటి వచనంలో మరి ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏంటి అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదని మరి ఈ వాక్య భాగము మనకు సెలవిస్తూ ఉంది. ఈ మాటల్లో మనము నేర్చుకోవలసిన చాలా మంచి పాఠం ఉన్నది మనకు. కనుక అది ఏంటి అంటే, మరి దేవుడు మనకు మరి ఆత్మ సంబంధంగా తెలియచేసే కొన్ని సంగతులను మనము జ్ఞాపకం చేసుకున్నాం. కనుక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లను వ్రాయబడి ఉంది. మరి ఎందుకు అలాగన దుప్పి నీటి కొరకు ఆశపడుతూ ఉంది అని అంటే, అడవి ప్రాంతాల్లో ఉండేటువంటి జంతువులలో మరి ఈ దుప్పి ఒక భాగమై ఉన్నది. ఎందుకంటే ఆ దుప్పి ఆ జంతువులతో పాటు అరణ్యములో నివసించే మరి పరిస్థితులు కలిగి ఉంటుంది. కనుక మరి ఆ దుప్పి అక్కడ ఉంటూ ఉంది. మరి దానికి దాహమైనప్పుడు దాని దాహము తీర్చుకోవటం కోసం అది పరిగెడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దానికి శాఖలు తీరిన కొమ్ములు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. కనుక దుప్పికి దాహం వేస్తే నీళ్లు కావాలి. కానీ మనము మరి ఇక్కడ వాక్య భాగంలో ఏమి రాయబడి ఉందంటే, మరి నీళ్లు కాకుండా వాక్యంలో రాయబడిన రీతిగా మరి అక్కడ నీటి వాగుల కొరకు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక మరి ఆ మాటలో ఉన్న పరమార్థం ఏంటో మనము మరి ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుందాం. మరి దానికి దాహం వేస్తే నీళ్లు కదా కావాల్సింది. మరి అక్కడ చేస్తున్న పని ఏంటి అని అంటే, నీటి వాగుల కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక దప్పిగలిగినప్పుడు ఆ నీళ్ల కోసము అది చాలా దూరము పరుగులెత్తుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వేసవి కాలంలో అడవుల్లో నివసించే జంతువులు కానీ పక్షులు కానీ మరి అక్కడ వేసవి కాలంలో మంచినీళ్ళు దొరక్క అవి ఎంతో ఆ ప్రాంతాలన్నీ తిరుగుతూ ప్రయాసపడుతున్నట్లుగా మనం చూస్తాం. మరి వేసవి కాలంలో ఇలా నీళ్ల కొరకు ఎంతగానో వెతుకుతుండే ఆ జంతువులలో దుప్పి ఒక జంతువు. కనుక ఆ దుప్పి అనేటువంటిది మరి ఆ ఎండ మావులను చూసి మరి అక్కడ అడవి ప్రాంతంలో నీళ్ళు ఎక్కడ దొరకవు. దూరం నుండి చూస్తూ ఉన్నప్పుడు ఎండమావులను చూసి వాటితో పరుగులెత్తుతూ అది ఇష్టపడుతూ ఉంటుంది. అక్కడ నీళ్లు ఉన్నాయి కాబోలు అని అనుకుంటుంది. మరి దాని వెంట పరుగులెత్తుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎండమావులను చూసి అది మోసపోతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎండమావులు ఏంటి అని అంటే, మనము మరి
ప్రయాణం చేసే సమయంలో మరి తారు రోడ్ల మీద మనం వెళుతూ ఉన్నప్పుడు ఆ ఎండలో వాళ్ళంత దూరంలో అక్కడ నీటి మడుగులు ఉన్నట్లుగా మరి అక్కడ తడేదో ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది కనుక మరి ఆ నీళ్ళు ఏంటో ఆవిరిగా పైకి వెళ్ళిపోతున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటాయి కనుక మరి ఆ కండ్లకు కనబడుతుంది కనుక ఆ రీతిగా దుప్పి కూడా ఏం చేస్తుంది అంటే మరి అలాంటి ప్రాంతాల్లోకి పరుగులెడుతూ ఉంటుంది కనుక ఇట్లాంటి పరిస్థితులు కలిగిన దానినే ఎండమావులు అంటారు కనుక ఈ ఎండమావులు అటవీ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మరి అడవిలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి కనుక మరి అవి చాలా పెద్దవిగా కనపడతాయి రోడ్డును వెళ్ళేటప్పుడు కొంచెం చిన్నగా కనపడతాయి కానీ అడవి ప్రాంతంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా పెద్ద పెద్ద గుంటలలో నీళ్లు ఉన్నట్టు అవి ఆవిరవుతున్నట్టు మరి చాలా పెద్దవిగా కనపడుతూ ఉంటాయి మరి ఈ ఎండమావులను చూసి దిప్పు ఏం చేస్తుందంటే మోసపోయి మరి అక్కడ ఒక పరుగులెత్తుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ దొరికేటువంటి మరి మేతను అది మెల్లగా భుజించిన తర్వాత నీటి కొరకు వెతుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దుప్పి దాహం తీర్చుకోవటానికి నీళ్ల కొరకు వెతుకుతున్నట్లుగా మనం ఒక వాక్య భాగం సెలవిస్తుంది కనుక మరి వేసవి కాలంలో దానికి ఎండమావులు కనపడుతున్నాయి కనుక నీటి గుంటలుగా కనిపించి మాయమైపోయేవి ఎండమావులు కనుక వీటిని చూసి పరుగున వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది కనపడకపోయేసరికి కొంచెం మళ్ళీ ముందుకు చూస్తూ ఉంటే మరి అక్కడ చూసినప్పుడు అరే నేను ఇక్కడ నిలబడ్డాను మరి ఇంకా నా ముందు కదా ఇంకా చాలా దూరంలో ఉన్నాయి అని మరలా అక్కడికి పరిగెత్తుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తన దాహాన్ని తీర్చుకోవటానికి మరి ఆ ఆలోచన కలిగి నేను ఎక్కడైనా సరే నీళ్లు త్రాగాలి అనే ఆలోచనలో ఉండి ఏం చేస్తుందంటే పరుగున అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది మరి అక్కడ ఆగిపోయి చూస్తే మళ్ళీ అక్కడ ఏమీ ఉండదు అక్కడ మరి ఇక్కడ లేదు కదా నాకు ముందు కనబడుతుందని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ ఎండమావిని చూసి ఎంతో మోసపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఒక్కొక్కసారి అలాగున ఆ ఎండమావుల వెంట పరుగులెత్తి ఏం చేస్తుందంటే మరి ఆ మరి నీటి కొరకు పరుగులెత్తుతున్నప్పుడు అది వెళ్ళే దారి తప్పిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక మరి అలా తప్పిపోయినటువంటి ఆ దుప్పి ఒక్కొక్కసారి శత్రువైన సాతాను స్థావరానికి వెళ్ళిపోవటం జరుగుతుంది మరి దుప్పికి శత్రువు ఎవరు అనంటే సింహము మరి అలాగే పులి ఇవి దుప్పికి ప్రధానమైన శత్రువులుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఉదాహరణగా మనము చూస్తే దుప్పి ఎండమావులను చూసి మోసపోయి ఎండమావులలో నీళ్లు ఉన్నాయి అనుకుని దారి తప్పి శత్రువైన సింహం ఉన్న స్థావరంలోకి వెళ్ళిపోతుంది కనుక అలాగ వెళ్ళి అది సేదతీరుతున్న సమయంలో దుప్పి మరి వచ్చిందనే అలికిడిని మరి ఆ సింహం పసిగట్టి ఏం చేస్తుందంటే భయంకరంగా గర్జిస్తూ ఉంటుంది కనుక గర్జించి ఆ సింహం ఏం చేస్తుంది అని అంటే మరి ఆ దుప్పి మీదకు మరి దూకటానికి ప్రయత్నం చేసినప్పుడు తన మీదకి పడుచున్నదని సింహం అని చెప్పేసి దాని బారి నుండి తప్పించుకోవాలనే ప్రయత్నంలో పరిగెత్తటం మొదలు పెడుతుంది కనుక అలా పరిగెడుతూ ప్రాణాన్ని కాపాడుకోవటానికి సింహం బారి నుండి తప్పించబడటానికి పరిగెడుతూ దుప్పి ఆ సమయంలో దుప్పి పరిగెడుతూ ఉంది కనుక ఆ పరిగెట్టే సమయంలో మరి దానికి కావాల్సింది ఏంటి అంటే నీళ్లు కాదు నీటి వాగులు కావాలి కనుక దుప్పికి దాహం వేసినప్పుడు నీళ్లు కావాలి శత్రువైన సింహం మరి తరుముచూ ఉన్నప్పుడు ఆ దుప్పికి నీటి వాగులు కావాలి ఎందుకంటే దుప్పికి దాగుచోటు నీటి వాగులే కనుక ఆ నీటి వాగులు ఎలాగనేది మనము ఆత్మదేవుని సహాయంతో మనము జ్ఞాపకం చేసుకున్నాం సింహం వెంటపడుతున్నప్పుడు దుప్పి పరిగెడుతూ అలా పరిగెడుతున్న దుప్పి నీటి వాగుల కొరకు అటు ఇటు వెతుకులాడుచు పరిగెడుతూ ఉంటుంది అందుకనే సింహం కంటే ఎక్కువగా పరిగెత్తే సామర్థ్యము ఉండి కూడా దుప్పి అనేటువంటిది సింహపు నోటిలోనికి చిక్కి ఒక్కొక్కసారి చనిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక శత్రువైన సింహం తరుముతున్నప్పుడు వాటికి దాగుచోటు ఏంటి అంటే మరి ఆ దుప్పికి నీటి వాగులే అని అవి నీటి వాగులను వెతుకుతూ పరిగెడతాయి ఊరికే పరిగెత్తవు అలా పరిగెత్తుతూ సింహపు బారి నుండి తప్పించుకోవాలని
ప్రయత్నంలో మరి దుప్పి ఉంటుంది కనుక దుప్పికి నీటి వాగులు కనిపించిన వెంటనే మరి చూసుకుంటూ వెళుతుంది కనుక నీటి వాగులు ఎప్పుడైతే కనిపిస్తాయో వెంటనే ఆ దుప్పి నీటి వాగులోనికి దూసుకు వెళుతుంది. అది దూకి మరి దాని పొడవాటి కొమ్ములను శాఖలు తీరిన ఆ కొమ్ములను ఏం చేస్తుందంటే భూమికి అదిమి పట్టి ప్రవాహంలో కొట్టుకొని పోకుండా తనను తాను నిలుపుకుంటుంది. వెంటనే దాని కాళ్ళు 4 కాళ్ళను కూడా మడుచుకొని మెల్లగా ముక్కు రంధ్రాలను నీటికి కొంచెము పైకి మరి కనపడేటట్లుగా పెట్టి శ్వాస పీల్చుకుంటూ ఉంటుంది. చాలా సమయం కూడాను అలాగున ఆ నీటిలో అది దాగి ఉంటుంది కనుక మరి అలాగ ఉండిపోతుంది ఎంత సమయమైనా. ఎందుకంటే దుప్పికి దాగుచోటు నీటి వాగులే కనుక మరి ఆ రీతిగా నీళ్ళలో దాగుకొని మరి ఆ రీతిగా ఎంత సమయమైనా శత్రువు నుండి తప్పించుకోవటానికి మరి ఆ నీటిలో ఉండటానికి అది ఇష్టపడుతూ ఉంటుంది కనుక మరి శత్రువుకు కనబడకుండా ఇలా ఎప్పుడైతే చేస్తుందో దుప్పిని తరుముతున్న సింహము కంటికి ఈ దుప్పి కనబడకుండా ఉంటుంది. అప్పుడు ఈ సింహం ఏం చేస్తుందంటే ఇక్కడే ఎక్కడో ఒక చోట మరి దాగి ఉంటుందని చెప్పేసి ఒక్కొక్కసారి దాని కొరకు వెతుకుతూ ఉంటుంది. ఎక్కడైనా ఒక ప్రక్కనే ఉండి నక్కి మరి అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలని పసికట్టాలని సింహం చాలా ప్రయత్నం చేస్తుంది కనుక కొంత సమయం అది కూడా వేచి ఉండి ఏం చేస్తుంది అంటే సింహము గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఊపిరి పీల్చటమే కాకుండా శ్వాస తీసుకుంటూ ఉంటుంది. మరి ఎందుకు అంటే ఈ రీతిగా ఆ సింహం అలాగా చేస్తుంది అంటే దుప్పి నుండి ఒక విధమైన మరి ఒక దుర్గంధము వాసన అనేది వస్తుంది కనుక మరి గొర్రెలకు మేకలకు మరి ఎలాగైతే అవి వెళుతున్నప్పుడు ఒకలాంటి వాసన వస్తుందో దుప్పి నుండి కూడా మరి ఒక రకమైన ఆ దుర్గంధము ఆ వాసన అనేది వస్తుంది కనుక ఆ వాసన ద్వారా అది ఎక్కడుందో పసిగట్టగలగటానికి దాన్ని వేటాడటానికి సింహము శ్వాస పీల్చుకుంటూ గాలి పీల్చుకుంటుంది. అయితే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి అని అంటే దుప్పి నుండి వచ్చే ఆ వాసన దుర్గంధం ఏదైతే ఉందో అది సింహానికి తెలియదు. ఎందుకంటే దుప్పి నుండే వచ్చే వాసన సింహానికి తెలియదు కనుక ఏంటి అని అంటే అది ఏంటంటే నీళ్లలో దాగి ఉంది, నీటి వాగులో దాగి ఉంది కనుక మరి ఆ సింహానికి మరి ఆ వాసన అనేది తెలియకుండా ఉంటుంది కనుక కళ్ళకు అది కనపడదు. ఎందుకంటే అది నీటిలో దాగి ఉంది. ఆ వాసన కూడా దానికి తెలియకుండా జాగ్రత్తగా దాగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటగా ఏంటి అని అంటే శత్రువైన సింహం కళ్ళకు అది కనబడకుండా ఉంటుంది ఆ నీటిలో దాగుటాన్ని బట్టి. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే దానిలో నుండి వచ్చే మరి వాసన దుర్గంధం ఏదైతే ఉందో అది బయటకు రాదు కనుక సింహం ఏమనుకుంటుందంటే అయితే ఇక్కడ ఇది ఉండినట్లయితే నాకు ఈ వాసన వచ్చేది కనుక ఇక్కడ దుప్పి లేదు అని మరి అనే నిర్ధారణకు వచ్చి అక్కడ నుండి మరి వెళ్ళిపోతూ ఉంది కనుక మరి దానిని చూచి మరి తప్పించుకుని పోయినది అని అనుకుంటూ అటు ఇటు ఎక్కడ చూసినా నాకు కనపట్టలేదని సింహం మెల్లగా వెళ్ళిపోవటం జరుగుతుంది. కనుక సింహం వెళ్ళిపోయిందన్న సంగతి దుప్పి కూడా గమనిస్తూ ఉంటుంది. ఎలాగా గమనిస్తుంది అని అంటే మరి ఆ సింహము నుండి కూడాను ఒక రకమైన వాసన వస్తుంది. మరి ఆ వాసన దుప్పి పసిగట్టగలుగుతుంది. అలాగే ప్రతి జీవి నుండి కూడాను మరి దానికి సంబంధించిన మరి దుర్గంధము అనేది వస్తూ ఉంటుంది కనుక సింహము నుండి కూడా ఒక విధమైన వాసన వస్తుంది కనుక ఈ వాసన దుప్పి పసిగట్టడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ముక్కు రంధ్రాలను పైకి పెట్టి శ్వాసను పీల్చుకుంటుంది కనుక దీనికి తెలుస్తుంది సింహం ఇక్కడ గనక ఉంటే ఆ వాసన నాకు తెలుస్తుంది అని చెప్పేసి సింహము మరి అక్కడ ఉందా లేదా అనేది మరి దుప్పి పసిగట్టడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక సింహము నుండి వచ్చే ఆ వాసన రావటం లేదు అని మరి దుప్పి గమనించినప్పుడు ఏం చేస్తుందంటే మరలా అది ఆ నీటిలో నుండి పైకి వచ్చి మరి నీళ్ళ ఒడ్డుకు వచ్చి ఏం చేస్తుందంటే నిదానంగా దాని కడుపు నిండా నీళ్లు త్రాగి మరి దాహం తీర్చుకొని మరలా తన స్థావరానికి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే ఇది ఒక కథలాగా మనకు కనబడుతుంది. కానీ దేవుడి యొక్క మరి ఆత్మ సహాయంతో ఆత్మీయంగా మనము జ్ఞాపకం చేసుకుంటే మరి మనం ఇదంతా కూడా ఒక కథలాగా ఉందని అనుకుంటున్నాము. కానీ మనకు మన ఆత్మీయ జీవితంలో ఇవి ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. కనుక దుప్పి నీటి వాగుల కొరకు అని అంటున్నాడు.
అంటున్నాడు. ఆశపడినట్లు మరి దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుందని కీర్తనాకారుడు అంటున్నాడు. కనుక దుప్పికి దాహం వేసినప్పుడు నీళ్లు కావాలి, శత్రువైన సింహం తరుముతున్నప్పుడు నీటి వాగు కావాలి. దుప్పికి దాగుచోటు నీటి వాగులే. ఇదే విషయాన్ని తీసుకొని కీర్తనాకారుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అని అంటున్నాడు. ఈనాడు ప్రతి వాళ్ళము కూడా చేయవలసిన ప్రార్థన ఇదే. ఏమని అనంటే, అయ్యా నేను నీ కొరకు ఆశపడినట్లు చేయమని. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ప్రార్థించి తీరాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము కనపడాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనను హెచ్చరిస్తూ ఉంది. ఎందుకంటే ఈ లోకారణ్యములో వివిధ రకాలైన ఎండమావుల వెంట పరిగెడుతూ శత్రువైన అపవాది అని గర్జించు సింహము నోటికి చిక్కి మన కుటుంబాలు ఎన్నో నాశనమైపోతున్నాయి, నశించిపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనకు అర్థం కావడానికి కేకారణ్యములో నివసించే దుప్పి అనే ప్రాణి ఎండమావులను చూసి మోసపోయినట్టు వాటి వెంట పరిగెత్తి దారి తప్పిపోయి శత్రువు ఉన్న సింహం యొక్క స్థావరానికి వెళ్ళి ఎలాగ సింహం చేత తరంబడుతుందో, కొన్నిసార్లు దాని చేతికి చిక్కి చనిపోతుందో, అలాగే మరి ఈ దినాలలో కూడా మనము కొంతమందిని ఈ లోకారణ్యములో ఉన్న ఎండమావుల వెంట పరిగెడుతున్నాము. లోకములో ఉన్నదంతయు, ఈ లోకంలో ఏమి ఉంది అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడు కూడా మనకు ఎండమావులే. మన ఆత్మీయ జీవితంలో ఈ మూడు మనకు ఎండమావులుగా కనిపిస్తూ ఉంటాయి. కనుక మనం ఏం చేయాలంటే శరీరాశను ఏంటంటే ఏమి తిందమో ఏం త్రాగుదమో అని చెప్పేసి, మనం ఏమి ధరించుకుంటామా అని చెప్పేసి శరీరమును గురించే మనము మాట్లాడుకుంటాం. అది శరీరాశ. ఆ శరీరాశను మనము జయించేవారిగా ఉండాలి. కనుక మన శరీరము ఆశతో బ్రతుకుతూ ఉంటారు. ఎందుకంటే శరీరము నిన్ను శత్రువుకు చిక్కింపజేస్తుంది. కనుక శరీరాశ అనే ఎండమావి నీ ఆధ్యాత్మిక ఆకలిని తీర్చదు, నీ ఆధ్యాత్మిక దాహము తీర్చదు. కనుక అది తీర్చకపోగా నేను శత్రువైన సింహము నోటికి చిక్కేలా చేస్తుంది. కనుక మన విరోధి అయిన అపవాది అయిన సాతానుని మరి ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహము వలె వెతుకుతా మరి తిరుగులాడుచున్నాడు. గనక ఆ శత్రువుకు చిక్కేలా నిన్ను చేస్తుంది శరీర ఆశ అనే మరి ఈ ఎండమావి. కనుక మనం ఏం చేయాలంటే ఈ శరీరాశను మనము జయించేవారుగా ఉండాలి. అలాగనే నేత్రాశను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే ఇది కూడా ఒక ఎండమావి. మరి మనము కాలి నడకను వెళ్ళని చోటకు మరి మన కంటి చూపు వెళుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కళ్ళతో చూచినవి మనస్సులో కాంక్షిస్తూ హృదయంలో వాటిని సంబంధించిన ఆలోచనలు, ఆ మాటలలో మనం ఏం చేస్తున్నాము అనంటే వ్యర్థమైన వాటిని మరి చూడకుండా మనము నింపుకోవాలి. కనుక ఆ మాటలు మనము నింపబడుతున్నాం. ఆ మాటల ద్వారా మనుషులు చెడిపోతున్నారు. కనుక మనం చూడకూడని చూస్తున్నాం, చూడవలసిన వాటిని చూడలేదు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను త్రిప్పివేయమని అంటున్నాడు. మరి ఇది కూడా ఒక ఎండమావి. ఇది నిన్ను శత్రువు చేతికి చిక్కిస్తుంది. కనుక అపవాది అనే గర్జించే సింహానికి మరి అప్పగిస్తుంది. కనుక అప్పగించటమే కాకుండా మరి నరకాగ్నిలో తొక్కింపజేస్తుంది. కనుక ఈ నేత్రాశకు మనము మరి దూరముగా ఉండాలి. ఈ ఎండమావి వెంట మనం పరుగులేడకూడదు. మరి కంటితో చూసిన దావీదు మరి పాపంలోనికి పడిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ ఎండమావికి కూడా మనము దూరముగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యము మనను హెచ్చరిస్తూ ఉంది. అలాగే జీవపుడమం అనేది కూడా ఒక ఎండమావి. అంటే మనమేదో మరి నేను అలా ఇలా అని చెప్పేసి ఎన్నో గొప్పలు మనము చెప్పుకుంటూ ఉంటాం. కనుక మనము అలాగ చెప్పుకోవటం కాదు, కానీ నీవు ఇట్లాగా నేను చేస్తాననేది నిన్ను నీవు నిరూపించుకోవటం కాదు, కానీ నిన్ను గురించి నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావు కాదు. కానీ అలాగ ఉండకూడదు. మనలను రూపించిన దేవుడే మనలను నిరూపించాలి. అది గొప్ప విషయం. కనుక రూపించిన దేవుడు మనలను నిరూపించినప్పుడు మనము జయోత్సాహముతో ఊరేగించబడిన వారం అవుతాం. అనేకులకు దీవెనకరంగా మారుతాం. నిన్ను గురించి నీవు
చెప్పుకుంటే నీవు అదే జీవపు డంబం అనే మాటకు అర్థం. కనుక అది ఒక ఎండమావిగా మన జీవితంలో ఉంటుంది. కనుక మరి ఆ ఎండమావి దగ్గరకు మనము కూడా ఇలాగ ఉండాలి, నా గురించి ఇలాగ చెప్పుకోవాలి అని మనము కూడా పరుగులెడుతూ ఉన్నాము. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి శత్రువు నోటికి మనం వెళ్లకుండా ఈ ఎండమావిని జయించాలి అని చెప్పేసి దేవుడు మరి మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. శరీరాశ, నేత్రాశ, ఈ జీవపు డంబము అనే ఈ 3 ఎండమావుల వెంట మనము ప్రతిదినము కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. దాని వెంటే మనము పరుగులెత్తుతూ ఉన్నాం. కనుక అలాగున పరిగెత్తిన సింహము నోటికి చిక్కి మరి మనం ఏం చేస్తామంటే సాతాను చేతికి చిక్కి మనము మన జీవితాలను ఎన్నో రీతులుగా పాడు చేసుకుంటున్నట్లుగా మన జీవితాల్లో మనము ఈ లోకంలో మనము చూస్తూ ఉన్నాము. త్రొక్కబడిన తర్వాత మరి ఎందుకు ఇలాగైపోయామన్న దాంట్లో నుంచి మనము బయటికి రాలేము. కనుక మనము ముందుగానే ఈ శరీరాశను, నేత్రాశను మనము జయించువారిగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మరి మన దాగు చోటుగా చేసుకోవాలి. మన దాగు చోటు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కనుక మనము దాగే చోటు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే ఎండమావుల వెంట పరుగు మాని మనం ఏం చేయాలి అంటే జీవజలపు ఊటలైన ప్రభు అయిన యేసు యొద్దకు కనుక నువ్వు వచ్చినట్లయితే, ప్రభు తట్టు నువ్వు తిరిగినట్లయితే, త్వరపడి మరి ప్రభు మార్గంలోనికి గనక నువ్వు వచ్చినట్లయితే మన దాగుచోటు అయిన మరి నీటి వాగులు మరి మనకు ఉన్నాయి. అవే జీవజలపు ఓటలు. కనుక వెంటనే దుప్పిని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువునందు నీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దుప్పి కూడా నీటి వాగులు కనిపించిన వెంటనే మరి నీటి వాగులో దాగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అప్పుడు దుప్పి శత్రువు అయిన సింహానికి కనబడకుండా ఏ రీతిగా ఉంటుందో మనము కూడాను శత్రువైన సాతానికి మనము కనబడకుండా ఉండాలి అంటే జీవజలములైన యేసు మరి మనకు ఉన్నాడు. కనుక ఆ నీటిలో మనము దాగి ఉండాలని చెప్పేసి జీవజలపు మరి నీటి వాగులైన మరి ప్రభు మరి మనకు మార్గంలో ఉన్నాడు. కనుక ఆ మార్గంలోనికి మనం నడవాలి, దానిలో మనము దాగుకొనాలి అని చెప్పేసి మరి దేవుని యొక్క వాక్యము మనను హెచ్చరిస్తూ ఉంది. కనుక శత్రువు కంటికి నువ్వు కనబడవు ఎప్పుడు అంటే జీవజలపు ఊటలలో నువ్వు దాగబడినప్పుడు. శత్రువు నీకు ఎప్పుడైతే కనపడకుండా ఉంటాడో అప్పుడు నీకు ఏ అపాయం కూడా అది చేయటానికి అవకాశం ఉండదు అని చెప్పేసి దేవుని వాక్యం మనకు మరి హెచ్చరిస్తూ ఉంది. కనుక నువ్వు ఆ నీటి ఊటల్లోనికి ఎప్పుడైతే నువ్వు వెళతావో మరి నువ్వు ధరించుకున్న దేవుడు మాత్రమే మరి బయటకు కనపడతాడు. కనుక శత్రువుకి మనపై మరి విజయము దొరకదని దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక మరి దుప్పి నుండి వచ్చే దుర్గంధం బయటికి రాదు. కనుక మరి నీటి వాగులో దాక్కున్న తర్వాత అలాగే దుప్పి యొక్క ఆ దుర్గంధం ఆ నీటిలో ఎలాగున బయటికి రాకుండా ఉంటుందో మరి మనము కూడాను మరి నీ పాపము నా పాపముతో దుర్గంధమైతే ఏదైతే ఉందో దానిని మరి బయటికి రాకుండా దేవుడు చేయగలడు. ఎలాగునా అంటే ఆయన రక్తధారలతో నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు. కనుక ప్రభు మార్గంలోనికి గనక నువ్వు వస్తే శత్రువు నుండి తప్పించబడి మరి ఆ దుప్పి ఏ రీతిగా సింహపు నోట నుండి తప్పించబడిందో అలాగే శత్రువైన సాతాను చేతిలో నుండి దేవుడు మనలను విడిపించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మరి శత్రువు నుండి తప్పించబడిన తర్వాత యథాస్థానానికి వచ్చి తన దాహమును తీర్చుకునేందుకు మరి ఆ నీళ్లు త్రాగి మరి తన స్థావరానికి వెళుతుంది. కనుక అందుకు నీవు కూడాను నీ పాప దాహము నుండి విడుదల పొందాలి అంటే మరి జీవజలపు ఊట అయిన ఆ ఊటలోనికి నువ్వు వెళ్ళి అక్కడ నీ దాహాన్ని తీర్చుకోవాలి అని చెప్పేసి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మరి సమరయ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే
సమరయ స్త్రీతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు దాహమునకిమ్మని సమరయ స్త్రీని అడిగినప్పుడు ఆమె అంటుంది కదా, మరి మీకు మాకు సాంగత్యము లేదు కదా, మీరు ఎలాగా అని అడుగుతున్నప్పుడు, మరి నువ్విచ్చే నీళ్ళైతే మరి మరలా దాహం అవుతుంది, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడుకు కూడాను దాహము కొనడు అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే జీవజలధార అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సిలువలో బలి అయిపోయి నీ కొరకు నా కొరకు నీ ప్రాణాన్ని నా ప్రాణాన్ని, నీ పాపాన్ని నా పాపాన్ని తీసివేయుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన దాహం తీర్చబడాలి అంటే నువ్వు నూతన సృష్టిగా చేయబడాలి. ఆయన రక్తంలో నీవు కడగబడాలి. ఎప్పుడైతే ఆ రీతిగా ఆయన రక్తంలో కడగబడి మరి ఆయనతో సహవాసం చేస్తూ మరి ఆయనలో దాగి ఉంటావో అప్పుడు నీకు ఏ శిక్షా విధి లేకుండా చేస్తాడు దేవుడు. కనుక క్రీస్తునందున్న వారికి మరి ఏ శిక్షా విధియు లేదు అని దేవుడు మరి వాక్యం ద్వారా మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మరి దేవుడు ఈ విధానంలోనికి రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాడు. ఈ లోక సంబంధమైన ఎండమావుల వెంట వెళ్ళొద్దు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ఈ మూడిటిని మనము జయించగలిగినట్లయితే ఆ ఎండమావుల వెంట మనము పరిగెత్తకుండా దేవుని వైపు చూస్తూ ఆ జీవజలపు ఊటలలోనికి మనము ప్రవేశించటానికి దేవుడు మనల్ని నిలపగలుగుతాడు. మరి అవి గనక వినకుండా, అవి చేయకుండా, దేవునితో సహవాసం లేకుండా వాటి వెంట పరుగులెత్తినట్లయితే మనకి ఏం జరుగుతుంది అంటే మన జీవితాలు ఎంతగానో పాడైపోతాయి. ఎందుకంటే ఆ ఎండమావుల వెంట పరుగులెడుతూ మన కుటుంబాలు ఎన్నో నాశనం అయిపోతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మరి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కనుక శిక్షా విధి నుంచి నువ్వు తప్పించబడతావు. క్రీస్తులో ఉంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు అని చెప్పేసి, నువ్వు ఆయనలో ఉంటే ఫలిస్తావు అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నువ్వు ఫలించటమే కాకుండా మరి జ్వలిస్తావు. ఎందుకంటే అనేకులకు దేవుడు మరి నిన్ను వెలిగించువానిగా చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఫలించాలి అంటే, నువ్వు క్రీస్తు కొరకు జీవించాలి అని అంటే క్రీస్తులో నువ్వు అంటుకట్టబడి ఉండాలి. కనుక క్రీస్తుతో నువ్వు అంటుకట్టబడకపోతే దానివల్ల నీకు ప్రయోజనం ఏది కూడా ఉండదని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి నేను వ్యవసాయదారుణ్ణి అని చెప్తున్నాడు. మరి దానిలో నేను ద్రాక్షావల్లిని అంటున్నాడు. దానిలో మనం అంటుకట్టబడితేనే మనము ఫలిస్తాము అని చెప్తూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి అంటే క్రీస్తులో మనము జీవించేవారిగా ఉండాలి. క్రీస్తుతో అంటుకట్టబడిన వారిగా ఉండాలి. మరి ఆయనతో అంటుకట్టబడినప్పుడు మాత్రమే మనము ఫలిస్తామని అంటున్నాడు. ఎందుకంటే ఆ రీతిగా మనము చెయ్యకపోతే దేవుడు చేసే పని ఏంటి అని అంటే మరి తీసివేయబడి అగ్నిలో పారవేయబడతాం. అగ్నిలో పారవేయబడకుండా ఉండాలి అంటే నువ్వు దేవునితో అంటుకట్టబడి ఉండాలి. నువ్వు అలా అంటుకట్టబడాలి అని అంటే ఆయన రక్తంతో నువ్వు కడగబడాలి. ఆ పాపము నుండి, ఆ శాపము నుండి నువ్వు విడుదల పొందావు అని అంటే దేవునితో నువ్వు అంటుకట్టబడి ఫలించుటకు మరి దేవుడు సహాయం చేస్తాడు. కనుక మనము మన జీవితాన్ని ఆయనతో అంటుకట్టాలి అని చెప్పేసి మరి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే మనము ప్రార్థన చేయాలి. ఏమని అంటే, దేవా నా కొరకు నీ ప్రాణం ఆశపడుతుందని భక్తుడైన దావీదు ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడో దేవుని యందు మనం ఆశ కలిగి జీవించాలి. ఎవడు నా యందు నిలిచి ఉండునో, మరి నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తానన్నాడు. అలాగ ఫలింపు గనక మనలో లేకపోతే, మనలో ఇంకా ఏదైనా చేదైన వేరు ఏదైనా ఉందేమో, మరి ఏదైనా పనికిరాని తీగలు ఏమైనా ఉన్నాయేమో, అవన్నిటిని కూడా మనము తీసివేసుకోగలిగితే దేవుడు మనల్ని ఫలించేటట్లుగా చేయటానికి ఆయన మరి కృప చూపిస్తానని చెప్పేసి దేవుని వాక్యం మనతోటి మాట్లాడుతూ ఉంది. మనం ఏ స్థితిలో ఉన్నామో ఈ వాక్యం వింటున్న మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో అంటుకట్టబడితే మనము ఫలించి అభివృద్ధి చెందుతాం. దేవునితో గనక మనకు ఆ అంటుకట్టబడిన జీవితం మనలో లేకపోతే ఎండిపోయిన జీవితమే అది. కాల్చివేయబడి అగ్నిలో వేయబడుతుంది. కనుక మనము నరకానికి పాత్రులమవుతాం. కనుక అట్టి నరకము నుండి తప్పించగలిగిన ప్రభువైన యేసుక్రీస్తు చెంతకు మనము చేరాలి. దేవుడు జీవజలపు ఊటల యొద్దకు మనల్ని రమ్మనమని పిలుస్తూ ఉన్నాడు. కనుక
మనము జీవజల ధారలైన యేసు దగ్గరకు మనం వచ్చినట్లయితే ఆయన రక్తముతో మనలను కడిగి శుద్ధి చేస్తాడు. మన జీవితంలో ఏదైతే పాపపు దుర్గంధము మనలో ఉందో దాన్నంతటిని కూడాను శుభ్రం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ధారల ద్వారా నిన్ను శుద్ధి చేసి నిన్ను పవిత్రంగా చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నీలో ఏ పాప దుర్గంధం ఉందో దానిని తీసివేసుకోవటానికి నువ్వు యేసు దగ్గరకు రావాలి, యేసుతో అంటుకట్టబడాలి. యేసులో ఫలించాలి అంటే నువ్వు ఆయన యొద్దకు వస్తేనే దేవుడు నీకు ఆ కార్యం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక అలాగన నిన్ను చేసి నీకు నూతన సృష్టిగా నిన్ను మార్చి మరి నీకు ఏ శిక్షా విధి కూడా లేకుండా చేసి మరి నిన్ను ఆ నరకము నుండి తప్పించి మోక్షానికి చేరటానికి దేవుడు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు. గనక మనము కూడా ఏం చేయాలి అని అంటే దేవునితో సహవాసం చేయటం, దేవుని చాటున దాక్కోవాలి. జీవజలపు ఊటలలో మనము దాక్కుంటే ఆ జీవము మనలో ఉండి మనము ఈ ఎండమావుల వెంట పరుగులెడకుండా దేవుని యొక్క మరి ఆ సహాయమును కోరుకుంటూ దేవునితో మనము గడిపినట్లయితే ఆయనతో అంటుకట్టబడి మనము ఫలించే వారముగా ఉంటాము. కనుక మనలో ఉన్న పాపమును తీసివేసి ఆయన సరిచేసి నిన్ను నూతన సృష్టిగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. కనుక నువ్వు నమ్మి మరి బాప్తిస్మం పొంది రక్షించబడాలి అని అంటే నువ్వు ఆ జీవజలపు ఊటలలోనికి నువ్వు వెళ్ళి దాగినట్లయితే దేవుడు నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. ఈ కొద్ది వాక్యము దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దిన వాక్యము కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. 42వ కీర్తనలో కొన్ని భాగాలను నాయన జ్ఞాపకం చేసుకోవటానికి మీరు కృపనిచ్చారు. ఆ వాక్యముని వినిన దానిని బట్టి మేము జీవించుటకు కావలసిన కృపను మాకు అందరికీ దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో ఫలించుటకు కావలసిన కృపనిచ్చిన ఆయన నీ నామములో నాయన అభివృద్ధి చెందువారిగా, ఆశీర్వదించబడేవారిగా మా కుటుంబాలను కట్టుకోవటానికి కావలసిన కృపను విడుదల చేసి నాయన ఈ రీతిగా వాక్య పరిచర్యను అనేక గ్రామాలకు విస్తరింపచేస్తున్నాను. బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా ఇంకా అత్యధికముగా మీలో నా తండ్రి అయ్యా వాడబడుటకు కావలసిన కృపనిచ్చి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.